దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానపు మాట మీ ముందుకు తీసుకురావటానికి ప్రభు సహాయం చేస్తున్నారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వాక్యం, యెహోవాను గూర్చి గానము చేసేదము. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనం ఎప్పుడు దేవుని గూర్చి స్తుతించి ఆరాధించి ఘనపరచగలుగుతాం? ఇజ్రాయేల్ ప్రజలు వారి ముందర ఎర్ర సముద్రం ఉప్పొంగుతూ ఉన్నప్పుడు, దాన్ని చూసి కృంగిపోయినప్పుడు, శోధనతో సమస్యతో అది ఇంక ఏమాత్రం కూడా మన ముందుకు వెళ్ళనివ్వదు అనుకున్నప్పుడు, వారు కృంగుబాటుకు గురైతే నా దేవుడు దానిని ఆరిన నేలగా మార్చాడు. ఎప్పుడైతే వారి కళ్ళ ముందు అద్భుతం జరిగిందో వెనువెంటనే ప్రభువుని స్తుతించి ఆరాధించడం ప్రారంభించారు. ఈ విశ్రాంతి దినపు గడియలో ప్రభు యొక్క కృప మనకు అదే రీతిగా తోడు రాబోతా ఉంది పిల్లరా. గతించిన వారమంతా ఏ శోధన నేను వెంటాడాయో, ఏ పరిస్థితులు నేను కృంగతీస్తూ వచ్చాయో, నేటి దినాన ప్రభువును ఆరాధించడానికి దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాం కదా. దేవుడు నిత్యంగా ఎన్నో విజయాలు మనకి ఇచ్చాడు, ఎన్నో అద్భుతమైన కార్యాలు మన మధ్య జరిగించారు. ఆరిన నేలగా మార్చి మనం నడిపించబోతున్నాడు ఆయన. ఈ వారమంతా ఆయన కృప మనకు తోడుగా రాబోతా ఉంది. దేవుని బిడ్డలారా, కనుక దేవునిని సంతోషంగా స్తుతించి ఆరాధించడానికి మన నోటి ద్వారా ఆయన మహింపరచడానికి సిద్ధపడుతాను. రాజ్యవారసులుగా స్థిరపడదాం, అనేకులకు మాదిరికరంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు తోడయించి మన బలపరచును గాక. ఆమేన్.